1, 2, 3, 4, 5, 6. Left, right, left, right, left, right. ఇప్పుడు రౌండ్ గా చూడాలి. 1, 2, 3, 4, 5. Okay. Next. Head up, down, up, down, up, down, up, down, up, down, up, down, left, right, left, right, left, right, left, right. Okay, round one. 1,
ఎట్లా చేసుకుంటాం? కళ్ళు మూసుకొని చేసుకుంటాం కదా. అలా చేయకూడదు. ఎలా చేయాలి? కళ్ళు తెరిచి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? బయట దుమ్ము దుమ్మి అంతా పడుతుంది కదా, అదంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం? మంచిగా ఫేస్ సోపెట్టి రాస్తాం, కానీ కళ్ళల్లో మాత్రం పోనీ. మళ్ళీ మనకి మగ్గం పుట్టే వాళ్ళకైతే మస్తు సైట్ వస్తుంది. ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ ఐస్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఈ సైట్ కూడా తొందరగా అయిపోతుంది. ఓకేనా? ఇదంతా ఏంటి? బాడీ ఎక్సర్సైజ్. ఓకేనా? ఏంటి? బాడీ ఎక్సర్సైజ్. మనం బరువు తగ్గాలనుకున్నా కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు ఇప్పుడు 5 టైమ్స్ చేయించాం కదా. 5 టైమ్స్ రాకుండా సిస్టర్ అలానే వెనక్కి చేసి పెట్టండి. ఒకవేళ చేతులు వాళ్ళకి తగిలినట్టయితే కొంచెం క్రాస్ చేయండి. ఓకే, మోకాల వరకు ఫోల్డ్ చేయాలి. కుడి కాలుని ఎడమ కాలు పైన వేయడం కాదు, అలానే వెనక్కి ఫోల్డ్ చేయాలి. అలానే వెనక్కి ఫోల్డ్ చేయాలి. ఎలా ఉంది? నాకు చూస్తే కనిపించలేదా? ఇప్పుడు ఎడమ చేయితో కుడి కాలు మండం పట్టుకోవాలి. మొత్తం కుడి వైపు తిరగాలి. కాలు అవతల ఉండేయడమ్మా, కాలు అవతల వేయాలి. చెయ్యి ఎక్కడ ఉంది? కాలు అవతల ఉంటుంది. మిగతా పట్టుకున్నారు అవ్వద్దు. దొంగచేసినప్పుడు అంత బ్రేక్ పట్టేసుకుంటే నీకు ప్రాబ్లం అయింది. కుడి కాలుని ఫోల్డ్ చేయండి. చూడండి, నేను అర్థం కావాలి. చూడండి అమ్మాయి, కుడి కాలు ఫోల్డ్ చేయాలి. ఎడమ చెయ్యి కుడి చేయగలరు. ఎడమ చెయ్యి కాలు ముందుకెళ్ళి కాకుండా వెనకకి వెళ్ళేయాలి. ఇప్పుడు కుడివైపు తిరుగు. కుడివైపు రాగానే పక్కి పక్కన పోతుంది. అది వేసి ఒకటి తీసుకుంటా. కళ్ళు మూసుకోండి, అందరూ మూసుకోండి. కుడివైపు తిరగాలి. మెడలో కుడివైపు తిరగాలి. శ్వాస మంచిగా తీసుకోవాలండి. కాలు ముందుకు చెప్పండి. మళ్ళీ మెడల్ వెనక్కి వేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నెమ్మదిగా నెక్స్ట్ ఎడమ కాలు ఫోల్డ్ చేయండి. ఇదే విధంగా ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి చేయితో ఎడమ కాలు పట్టుకోండి. పూర్తిగా ఎడమ వైపు తిరగండి. ఎడమ వైపు భుజం పైన తిరగాలి.
మెల్లగా చేయి మళ్ళీ వెనక్కి చేసి రిలాక్స్ అవ్వండి. ఇంకా శ్వాస తీసుకోవాలండి. వెన్నుముకలో కదలికలను అర్థం చేయండి. పక్క నెమ్మలు వెన్నుముక నెమ్మదిగా ముందుకు డౌన్ అవ్వండి. చేతులు మూడు చేతులు హెడ్ మొత్తం కిందికి అంతే శ్వాస తీసుకుంటూ వెళ్ళండి. వెన్నుముకలో కదలికలను అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మెడల్ని ఎడమ వైపు తిప్పండి. ఇప్పుడు కుడి వైపుకి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అప్ డౌన్ up down up down up down up down up down. ఓకే స్టాప్. దానికి టైం ఎక్కువ కేటాయించవచ్చు. ఇందాక చేసిన ఆసనం పేరు ఏంటి? మార్నింగ్ ప్రేయర్ లో చెప్పాలి. ఇల్లు ప్రెజెంటేషన్ అప్పుడు ఏ ఆసనం? దానివల్ల లాభం ఏంటి? మేడం ఇది చెప్పలేదుగా మేడం. మనకు ఐస్ వల్ల అంటే బాడీ ఎక్సర్సైజ్ వల్లనేమో బరువు తగ్గొచ్చు. ఐస్ కానివ్వండి, మెడనొప్పులు కానివ్వండి తగ్గుతాయి. వక్రహాసనం ద్వారా ఏంటంటే బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, హెడేక్ ఈ మూడు కూడా ఈ వక్రాసనం ద్వారా మీకు చాలా రిలీఫ్ అయ్యింది. అర్థమైందా? బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, హెడేక్, నెక్ పెయిన్ కూడా. ఎందుకంటే మీరు కంటిన్యూగా పుట్టినప్పుడు మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడం అనేది కామన్ కదా. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంట? మగ్గ మీద కూర్చున్న వాళ్ళైతే కొంచెం వెనక్కి జరిగి ఈ వక్రాసనం చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతాను. ఎప్పుడైతే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందో వెంటనే వెనక్కి జరిగేసి అక్కడే వక్రహాసనం చేసేస్తాను. 5 minutes రిలీఫ్ అవుతుంది. మీకు వక్రహాసనం చేసేటప్పుడు వెనుముక కదలికలు అర్థమైందా లేదా? అర్థమైందా? పక్క టెంపుల్ కదిలాయా లేదా? వెంటాయలు కదిలాయా లేదా? దాంతో చాలా రిలీఫ్ అవుతుంది. వెంటనే బ్యాక్ పెయిన్ తగ్గిపోద్ది. 5 minutes లో నెక్ పెయిన్ తగ్గుద్ది, హెడేక్ తగ్గుద్ది, స్టమక్ పెయిన్ కూడా తగ్గుద్ది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ ఆసనం వేయాలి? అంటే ఇవన్నిటితో సంబంధం లేదు. జస్ట్ ఒక వక్రాసనం చేస్తే సరిపోతుంది. అర్థమైందా? అన్నిటితో సంబంధం ఉందా? అవసరం లేదు. వక్రాసనం ఒక్కటి చేస్తే చాలు. మన బరువు తగ్గాలంటే బాడీ ఎక్సర్సైజ్ అన్ని చేయాలి. దేనికైనా కానీ మనకు ఆలు వస్తేనే పదాలు ఎట్లా వస్తాయో మన బాడీ ఎక్సర్సైజ్ అనేటివి ఆలన్నమాట. తర్వాత ఈ ఆసనాలు అన్నీ కూడా పదాలు అన్నమాట. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. దాని బేసిక్స్ మాత్రం చాలా సరిపోతుంది. ఎప్పుడైనా మీకు చాలా ఇబ్బంది అనిపించినప్పుడు అక్కడ జరిగి ఆసనం వేస్తే తొందరగా రిలీఫ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ధ్యానం. అది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. మన తనువు మనస్సు ఏకం చేసేదే ధ్యానం. తను అంటే శరీరం, మనస్సు. తనువును మనస్సును ఏకం చేసేది ఏంటి? ధ్యానం. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది. మనల్ని మనము కొత్త ఆలోచనలు రావాలన్నా, మన మైండ్ ఫ్రెష్గా ఉండాలన్నా, మన క్రియేటివిటీ ఎక్కువగా, సృజనాత్మకత ఎక్కువగా రావాలన్నా, మనకు మొత్తం వాళ్ళ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి కొత్తదనాన్నే కోరుకుంటారు కదా. ఈ కొత్తదనం ఏదైతే మనకు చేయాలనుకుంటామో మన మైండ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. చాలా షార్ప్గా ఉండాలంటే మనం రోజు కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా మెడిటేషన్ అనేది 5 నుండి 10 నిమిషాలు ఖచ్చితంగా చేయాలి. దీనికోసం హైదరాబాద్లో చేస్తారు. ఎందుకంటే మెడిటేషన్ అంటే మనకి ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనల్ని మనం
మధ్యతరగతి ప్లేస్ లో ఉన్నాడు, అడుక్కునేవాడు అడుక్కునే ప్లేస్ లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా మనుషులే. వీళ్ళ గవే రెండు చెవులు ఉన్నాయి, గవే రెండు చేతులు ఉన్నాయి, గవే రెండు కళ్ళు ఉన్నాయి, గవే ఒక తల ఉంది, అవే చేతులు ఉన్నాయి. కానీ అంబానీ ఎందుకైనా మధ్యతరగతిలో ఎందుకున్నాడు, అడుగు తింటాడు ఇంకా అడుగు తినే దగ్గర ఎందుకున్నాడు? కారణం వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారు. మన ఆలోచనలు ఎప్పుడైతే మారుతాయో మన పొజిషన్స్ మారుతాయి. మన ఆలోచన శక్తిని పెంచుకోవాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మనల్ని మనము ఆలోచించుకోవాలి. నేనేంటి, నిద్రస్తుందా, నేనేంటి, నేనెవరు, మీకుందా పిల్లి బుక్ లో కూడా నేను ఎవరు అని ఉందా లేదా? నేను ఎవరు, అసలు నువ్వు ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, ఫ్యూచర్ లో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, అక్కడే ఒక ఊళ్ళో ఒకరి పేరు చెప్పుకుంటూ ఉండాలనుకుంటున్నావా? నీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు గుర్తింపు ఉందా? ఎవరు అడగలేని క్వశ్చన్స్ నిన్ను మిల్లీ బుక్ లో అడుగుతుంది. నీకు నచ్చిన విషయం ఏంటి, నీలో నీకు నచ్చింది ఏంటి, నువ్వు చేయగల పని ఏంటి, నలుగురు నిన్ను మెచ్చుకునే పని ఏంటి అడుగుతున్నారా లేదా? ఎందుకోసం అడుగుతున్నారు? నీపై నీకు అవగాహన ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. ఒక మనిషి ఒక విజయవంతంగా ఏదైనా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ అవ్వాలంటే ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి విషయంలో, నిద్ర విషయంలో కావచ్చు, తిండి విషయంలో కావచ్చు, వర్క్ విషయంలో కావచ్చు, ఫోన్ చూసే విషయంలో కావచ్చు, ఎదురు వాళ్ళతో మాట్లాడే విషయాలు కావచ్చు, మనకు వచ్చే కోరికల విషయంలో కావచ్చు, అలవాట్ల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే జీవితంలో మనం ఉన్నత స్థానంలో ఉంటాం. మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకోలేమో ఇంకా అదే స్థితిలో ఉంటాము. నిన్నటికి ఈ రోజు మనం మార్పుందా? మన 30 days తీరికి వచ్చాము, మనం నిన్నటికి ఈ రోజుకి మార్పేమని ఉందా? ఇంకా అక్కడే లేకుండా ఉన్నామంటే నువ్వు ఏమి మార్పు లేనట్టే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా. కాబట్టి ప్రతి విషయం కూడా మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కాకుండా మనం ఒక చోటికి వచ్చాం, మనలో మార్పు ఏంటి, నేనేం నేర్చుకున్నాను అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. నువ్వు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ 10 సంవత్సరాల వయసుకు నీలో మార్పు ఏం లేదా, నీ తెలుగులో ఏం మార్పు లేదా? ఒకసారి నిన్ను క్వశ్చన్ చేసుకో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు నీలో తెలుగులో ఏ మార్పు లేదా? 15 సంవత్సరాల నుంచి 20 వయసులో ఏ మార్పు లేదా? ఉంది. ఎంతో కొంత మార్పు అయితే ఉంది. మార్పు లేకుండా ఉన్నావంటే నువ్వు ఉన్నావు ఒకటే, లేకపోయినావు వాస్తవం కాదా? కాబట్టి ప్రతిదీ కూడా మనపై మనకు అవగాహన ఉండాలి. ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నామో మన క్లారిటీ ఉండాలి. అసలు నేనెవరు, పలానా వాళ్ళ కూతురని చెప్పుకుంటున్నావా, పలానా వాళ్ళ కోడలని చెప్పుకున్నా, పలానా వాళ్ళ చెల్లెలని చెప్పుకుంటున్నావా, లేదా నీ పేరు చెప్పుకొని అవతల వాళ్ళు బ్రతుకుతున్నారా అనేది ఆలోచించు. నువ్వు ఒక రోజు ఒక స్థాయిలో ఉండాలంటే నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఏం మేడం మీరు అన్ని బాగానే చెప్తున్నా, నా వల్ల ఏమైతుంది మేడం, నేను ఎక్కడో మూలన చిన్న పల్లెటూరులో ఉన్నా, నాకు ఇవన్నీ నన్ను ఒకవేళ నాకు మనసులో ఉన్నా నన్ను మా అమ్మ వాళ్ళు కానీ బయటకు నన్ను రాణిస్తారా, నీకెందుకు అని అంటారు అనేసి అనుకోకూడదు. ఏ రోజు ఏ క్షణాన ఏ నిమిషంలో నీ జీవితం మారబోతుందో తెలియదు. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్, సాయి పల్లవి ఒక మనకు డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అందులో డాన్స్ చేసింది 2-3 సార్లు. అంటే ఫైనల్కి వచ్చి కూడా లాస్ట్ లో ఏమైంది, ఎలిమినేట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా అనుకుంది ఎలిమినేట్ అయిపోయిందా అని బాధపడ్డదా, ఇంకా కృషి చేసింది, ఒక స్టార్ హీరోయిన్ అయితే. ఇప్పుడు సాయి పల్లవికి ఇచ్చినంత రెస్పెక్ట్ మిగతా హీరోయిన్లకు ఎవ్వరు కూడా వాస్తవం కదా. ఆమె పిచ్చి పిచ్చి చేస్తుందా, చేది చాలా రెస్పెక్ట్ ఉన్నాయి మాత్రమే చేస్తుంది. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకుంది? తను అనుకుంది నేను ఇన్ని సంవత్సరాల వరకు ఇలా కావాలని. జియో ఒకప్పుడు జియో అనేది లేదు, ఒక 5 సంవత్సరాల క్రితం జియో ఫ్రీ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేశాడు, అవునా కదా? ఫ్రీ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేశాడు. అతను అనుకున్నాడు ఒక 10 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరి చేతిలో నా జియో సిమ్ ఉండాలి, నా జియో ఫోన్ ఉండాలని అనుకున్నాడు. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం అనుకున్నాడు. మరి వెంటనే వస్తుందా? రాదు. 5 సంవత్సరాల దాకా వెయిట్ చేశాడు. ఫ్రీ నెట్ పరిచయం చేశారు, అందరికి నెట్ అలవాటు చేశాడు. ఇచ్చాడా లేదా ఫ్రీ నెట్? అందరూ నెట్ బాగా అయిపోయారు. ఇప్పుడు మీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినా పవర్ బ్యాంకులు పెట్టుకొని చేస్తారు కానీ నెట్ అయిపోతే మాత్రం వెక్కలు టెన్షన్ వస్తారు. వస్తారా రాదా? నెట్ అయిపోయిందంటే అంత, ఎందుకంటే నెట్ అంతా అలవాటు పడిపోయింది.
ఆయనకు అప్పుడు లాభం వచ్చిందా? 25 రూపాయలకో సిమ్ము వచ్చినా లేదా? 10 రూపాయలకో సిమ్ము ఆ మధ్యలో అమ్మారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టుకొని 10 రూపాయలకో సిమ్ 5 రూపాయలకో సిమ్ అమ్మారు. ఫ్రీ నెట్ కోసం ఫ్రీ నెట్ వాడండి ఫ్రీ నెట్. తర్వాత ఇప్పుడు ఏం చేశారు? సడన్గా రేటు పెంచేశారు. ఇప్పుడు కొత్తగా ఏం చేశాడు? 5G మొబైల్ కి ఫ్రీ నెట్ జియో అంటే ఖచ్చితంగా ఏం చేస్తావు? ఈ ఫోన్ పక్కన పెట్టి 5G ఖచ్చితంగా